అందరికీ నమస్కారం. నేను మీ హైమారెడ్డి. మన ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలందరికీ కూడా ఎన్నో రకాల సంక్షేమ పథకాలను తీసుకురావడం జరిగింది. పేద బడుగు బలహీన వర్గాలందరినీ కూడా ఒక చక్కటి స్థాయికి తీసుకురావడం కోసం అన్ని వర్గాల ప్రజలకి సంబంధించినటువంటి సంక్షేమ పథకాలను తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి సంక్షేమ పథకాన్ని ప్రజలకు తీసుకుపోవడం కోసం నేను సైతం మహిళా శక్తి మైవయ సంఘం స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా మీ సమస్య మా పరిష్కారం అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొని ప్రజలలో ఉన్నటువంటి సమస్యలను తీసుకుంటూ అదేవిధంగా ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన మేడ్చల్ నియోజకవర్గం అంతటికీ కూడా చేపిస్తున్నాం. ఒక వ్యక్తి బయటికి పోయినప్పుడు సురక్షితంగా ఇంటికి వస్తామా లేదా అనేది మనకు తెలియదు, అది మన చేతుల్లో ఉండదు. అలాంటప్పుడు ఈ ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. దానికి మనం కేవలం సంవత్సరానికి 20 రూపాయలు మాత్రమే కడతాం. అంటే మనము బయటికి వెళ్ళినప్పుడు ఒక ఛాయ్ తాగినంత విలువ కాదు ఆ 20 రూపాయలు. కానీ ఆ 20 రూపాయలు రేపు మనకేదన్నా మనం ఇబ్బంది అయిన నాడు మన కుటుంబానికి ఉపయోగపడతాయి. దాని ఇన్సూరెన్స్ వచ్చేసి 2 లక్షల రూపాయల బీమా. ఏది కూడా మన చేతిలో ఉండదు. కాబట్టి ఇలాంటి ఇంత చక్కటి ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకాన్ని మనమందరం కూడా చేపించుకోవాల్సిన బాధ్యత మనపై ఉంటుంది. నేను చేసే కార్యక్రమంలో ఈ విధంగా మేడ్చల్ నియోజకవర్గంలో ఇప్పటికి చాలా గ్రామాలలో ఈ సురక్ష బీమా యోజన పథకాన్ని చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈ విధంగా చేపించినటువంటి వాళ్ళకి ఎవరైతే స్కీమ్ చేసుకుంటారో వాళ్ళకి ఈ విధంగా బాండ్ వస్తుంది. ఇది ప్రధానమంత్రి సురక్ష బీమా పథకం యొక్క బాండ్. ఈ విధంగా ఇంకొక పథకం ఉంది, జీవన జ్యోతి బీమా యోజన పథకం. అది సంవత్సరానికి 436 రూపాయలు కడతాము. అది మనం న్యాచురల్గా చనిపోయినప్పటికీ కూడా 2 లక్షల రూపాయలు వస్తాయి. ప్రధానమంత్రి గారు ఈ విధంగా ఎన్నో రకాల సంక్షేమ పథకాలని నేను చేపించే సంక్షేమ పథకం ఇది కాబట్టి చెప్పిన కానీ చాలా రకాల ఇంచుమించు 250 పథకాలకు పైగా కూడా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరి కోసం కూడా ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి నరేంద్ర మోదీ గారు. మనమందరం కూడా ఇలాంటి సంక్షేమ పథకాలు ఏమున్నాయి అంటే ఇవి గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి పథకాలు కాబట్టి ఇవి ఖచ్చితంగా రేపు మనకి ఏదైనా ఇబ్బంది అయినాడు ఖచ్చితంగా వచ్చేటువంటి బీమా కాబట్టి మనం అలాంటి ఏమున్నాయి మనం ఎందుకు చేసుకోకూడదు, మనము చేసుకొని ఎదుటి వాళ్ళకి కూడా, అది మన స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, ఇరుగు పొరుగు వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా మనం అవగాహన కల్పించినట్లయితే ఇంకొక కుటుంబాన్ని మనం కూడా కాపాడిన వాళ్ళం అవుతాం. కాబట్టి మనం అందరం కూడా చేసుకోవాలని మీ అందరికీ కూడా నేను మనవి చేసుకుంటూ ఉన్నాను. ప్రధానమంత్రి గారు పుట్టిన బిడ్డతో మొదలు పెడితే మనం చనిపోయేంత వరకు కూడా ప్రజలందరికీ ఏ విధంగా నేను సంక్షేమ పథకాలను అందించాలి, భారతదేశాన్ని ఒక అభివృద్ధి పదం వైపు ప్రపంచ దేశాలలోనే భారతదేశాన్ని విశ్వగురువు స్థానంలో నిలబెట్టడం కోసం అనేసి ఎన్నో రకాల సంక్షేమ ఫలాలను అందిస్తూ ఉన్నారు. కాకపోతే మనం చేసే తప్పులు ఏంటంటే అసలు ఏమి గవర్నమెంట్ పథకాలు ఉన్నాయి, మన భవిష్యత్తు కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం ఏమి గవర్నమెంట్ పథకాలు ఉన్నాయి, అవి ఏ విధంగా ఉపయోగపడతాయి అనేది మన జీవితంలో మనకి అన్ని హడావిళ్ళు ఉంటాయి. మనం ఉద్యోగం చేసుకోవాలి, కుటుంబం చూసుకోవాలి, అన్ని హడావిళ్ళు ఉంటాయి, కాదనట్లేదు. కానీ ఇలాంటి సంక్షేమ పథకాలు కూడా ఏమున్నాయి, రేపు మన భవిష్యత్తు మనకి ఏదన్నా అయినాడు మన కుటుంబానికి ఏవి ఉపయోగపడతాయనే ఆలోచన చేయాలని అందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను మనవి చేసుకుంటూ ఉన్నాను.
ఎందుకంటే నేను ఇప్పుడు ఒక గ్రామంలోనే ఇంచుమించు 200 అప్లికేషన్లు పైగా వస్తున్నాయి. ఈ విధంగా ప్రతి గ్రామంలో చేసుకుంటూ పోతుంటే నాకు ఏమర్థమైందంటే చాలా వరకు కూడా ప్రజలందరూ కూడా ఈ యొక్క సంక్షేమ పథకాల మీద అవగాహన చాలా తక్కువగా ఉంటుంది. మనం వ్యాపారం చేసుకోవాలి, ఉద్యోగం చేసుకోవాలి, పిల్లలు, ఇల్లు, సంసారం అన్ని పట్టించుకోవాలి. కానీ అదే విధంగా రేపు మనకి గవర్నమెంట్ వచ్చేటువంటి పథకాలు ఏమున్నాయి, అవి ఏ విధంగా ఉపయోగపడతాయి అనే ఆలోచన కూడా మనం అందరం కూడా చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి పైన ఉందని తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించి ప్రధానమంత్రి గారి ఈ సురక్ష బీమా యోజన పథకాన్ని కేవలం 20 రూపాయల పథకము, ఇది 2 లక్షల ఇన్సూరెన్స్ కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఆలోచించి ఈ యొక్క పథకాన్ని చేసుకోవాలని మనవి చేసుకుంటూ ఉన్నా. ఈ యొక్క పథకం వచ్చేసి బ్యాంకులలో చేస్తారు, పోస్ట్ ఆఫీస్లో కూడా చేస్తారు. మీరు ఏ బ్యాంక్ అయినా సరే మీకు అకౌంట్ ఏ బ్యాంకులో ఉంటుందో ఆ బ్యాంకుకి వెళ్ళి నాకు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన చేయండి అంటే ఇది చేస్తారు, జీవన జ్యోతి బీమా యోజన చేయమంటే అది చేస్తారు. దీనికి వచ్చేసి ఏజ్ లిమిట్ 18 సంవత్సరాల పై నుండి 70 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకానికి అర్హులు. అదేవిధంగా జీవన జ్యోతి బీమా యోజన పథకానికి మాత్రం 18 ఏళ్ల పై నుండి 50 ఏళ్ల లోపున్న వాళ్ళు మాత్రమే దానికి అర్హులై ఉంటారు. కాబట్టి ఈ యొక్క పథకాన్ని ప్రతి ఒక్కరు కూడా మీకు ఏ అకౌంట్లలో ఎక్కడెక్కడ ఏ బ్యాంకులు అయితే ఉన్నాయో అక్కడికి వెళ్ళి అందరూ కూడా చేయించుకోవాలని మనవి చేసుకుంటూ మరి భారత్ మాతాకి జై. అందరికీ నమస్కారం.